వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకటే కదా మొత్తం. దాంట్లో ఏమీ లేవని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2వ లారీని చూడరేంటి? చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా. అంటే దీంట్లోకి వెళ్ళలేదు సార్, దాంట్లోకి అదే తప్పు అంటున్నా. అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడొద్దంటున్నా. నా ప్రెస్ మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వడం వాళ్ళని, పర్మిషన్ ఇవ్వడం వాళ్ళని. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు. షిప్ కూడా కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే. ఆడవాళ్ళు ఉన్నాళ్లే. సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి భజనలో ఉన్నాడు కానీ ఆయన ఉదయ్ దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఇప్పుడు ఎన్ని అడిగామని ఎన్ని చూడలే. నేనేంటంటే నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా? మన పవన్ కళ్యాణ్ గారు మన విజయనగరం పోర్ట్ లో కాకినాడ పోర్ట్ లో సార్ షిప్ సీజ్ చేయమన్నారు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని, అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా.